భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ ఉపనిషత్తుల సారాంశాన్ని 4 ప్రశ్నల్లో చెప్పారు మన ఋషులు. అవి మనకి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. అవేంటో చూద్దాం. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేను ఎక్కడికి వెళతాను. ఇవి ప్రశ్నలు. వీటికి జవాబులు తెలుసుకుందాం. ఈ జవాబులను తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాన్ని సాధన అంటారు. అదే తీవ్రమైన తపనతో చేస్తే దానిని తపస్సు అంటారు. సరే, జవాబులేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, నేనెవరిని? నేను అమృతపుత్రుడిని, పరమాత్మ అంశని. అది తెలియక కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నాను. మనకున్న ప్రతి ఉపనిషత్తు చెప్పే మాట ఇదండి. రెండో ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చాను? నేను విశ్వ చైతన్యమైన పరమాత్మ నుంచి వచ్చాను. కాబట్టి నేను పరమాత్మ అంశని. అందుకే నేను సహజంగా అమృతపుత్రుణ్ణి. ఎందుకు వచ్చాను అంటే, నా క్రితం జన్మలో చేసిన కర్మలని, అంటే పాపపుణ్యాలని పూర్తి చేసుకోవటానికి అందుకు తగిన జన్మని తీసుకుని ఈ భూమి మీదకు వచ్చాను. అందుకే ఆ విషయాన్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ ఈ జన్మలో కొత్త కర్మలు కలుపుకోకుండా ధర్మబద్ధంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. దీనినే స్వధర్మాచరణ అంటారు పెద్దవాళ్ళు. దీనిని తిరిగి నా అమృతత్వాన్ని పొందటానికి నేను ఉపయోగించుకుంటాను. ఇది చాలా అరుదైన అవకాశం అని నాకు తెలుసు. తర్వాత ఎక్కడికి వెళ్తానంటే, నాకున్న ఒకే ఒక గమ్యస్థానం, నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి తిరిగి వెళ్ళటమే. నేను పరమాత్మ పరబ్రహ్మ అయిన విశ్వశక్తి నుంచి వచ్చాను. తిరిగి ఆ విశ్వశక్తిలోకి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళాలంటే నా పాపపుణ్యాలు మిగలకుండా పూర్తి అవ్వాలి. అందుకే కేవలం నా స్వధర్మాచరణ తప్ప మరేమీ పట్టించుకోకుండా, నా మనస్సు మాట కాకుండా కేవలం ఆత్మ చూపించే దారిలో వెళ్ళాలి. ఆత్మ చెప్పే మాట వినాలి అంటే అంతరంగం పరమశుద్ధిగా ఉండాలి. అది భగవంతుని పట్ల అనన్యమైన భక్తితో మాత్రమే సాధ్యం. తపనని తపస్సుగా మార్చుకోగల సాధకులు పరమానందాన్ని పొందగలుగుతారు, అమృతపుత్రులు అవుతారు అని అంటారు మన ఋషులు.